హీరో సిద్ధార్థ్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయుడు ప్రెస్ మీట్ లో ఓ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. డ్రగ్స్ నివారణకు మీ వంతు అవగాహన కల్పిస్తున్నారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. తాను ఎప్పటి నుంచో ఇలాంటి సామాజిక బాధ్యత కలిగి ఉన్నానని ఒకరు చెబితే ఇది చేసేది కాదంటూ బదులిచ్చారు. దీంతో సిద్ధార్థ్పై సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ని ఓ మీడియా ప్రతినిధి నటులకు సామాజిక బాధ్యత ఉందంటారా అని ప్రశ్నించారు. తాను 20 ఏళ్లుగా సామాజిక బాధ్యత కోసం ఓ యాడ్లో నటిస్తున్నానని చెప్పారు. 2005 నుంచి 2011 వరకు ఏపీలో ఆ యాడ్కి సంబంధించిన హోర్డింగ్స్ కనిపించేవని చెప్పారు. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట చర్చ జరిగింది. సిద్ధార్థ్ వైఖరిని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఈ విమర్శలకు సిద్ధార్థ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను చెప్పిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతుంటుందన్నారు. మెరుగైన సమాజం కోసం డ్రగ్స్ కట్టడికి చిత్ర పరిశ్రమ కృషి చేయాలని సీఎం సూచించారని, అందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే కాకుండా మన చేతుల్లోనూ ఉందని, ఇప్పటి వరకు పలు సామాజిక కార్యక్రమాలను తాను సపోర్ట్ చేశానని గుర్తు చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సినీ నటులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు డ్రగ్స్ నియంత్రణలో భాగస్వామ్యం అవ్వాలని తానిచ్చిన పిలుపు మేరకు భారతీయుడు 2 టీం రిలీజ్ చేయడంపై రేవంత్ రెడ్డి అభినందించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్ సముద్రకని అవగాహన వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నమస్తేనండి, నేను మీ సిద్ధార్థ్ని. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగైన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you.